అందరికీ నమస్తే అండి. నా అన్వేష్ నిన్న సాయంత్రం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్యూర్లీ బీజేపీని టార్గెట్ చేసేలాగానే ఉంది. అతను పెట్టడమే ఆరెంజ్ జ్యూస్ పెట్టాడు. సో బత్తాయిలకి నేను సమాధానం చెప్తానన్నాడు. అలాగే దేశాన్ని కాషాయ వస్త్రాలు వేసుకొని కొంతమంది దేశాన్ని మోసం చేస్తున్నారు, దేశాన్ని దోచుకు తింటున్నారు, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, నేను దేశంలో ఉన్న సమస్యల మీద పోరాడాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాను, బూతులు మాట్లాడను, బూతులు ఇక్కడితో వదిలేస్తాను, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను, అసలు బూతులు మాట్లాడను, కానీ దేశంలో ఉన్న ఏ ఒక్క సమస్యని వదలను అని చెప్పి ఒక రకంగా ఆయన బీజేపీ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడారు. ఆరెంజ్ బ్యాచ్ ఇంకెవరండి, బీజేపీ వాళ్ళగా, కాషాయ రంగు ఇంకేది బీజేపీయేగా. సో అతను బీజేపీని టార్గెట్ చేశాడనేది వాస్తవం. ఆయన ఎప్పుడైతే ఆ వీడియో పోస్ట్ చేశాడో దానికి కొన్ని గంటల్లోనే హైదరాబాద్ కేంద్ర హోంశాఖకి కొంతమంది ఏపీ బీజేపీ నాయకులు, ఏపీ తెలంగాణ బీజేపీ నాయకులు అలర్ట్ అవ్వడం, కేంద్ర అంటే హోంశాఖ ద్వారా ఫాలోఅప్ మొదలుపెట్టడం, హైదరాబాద్ పోలీసులేమో ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి లెటర్ మెయిల్ చేసి ఇతను ఐడి డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని అడగడం, ఇవన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. సో అన్వేష్ ఆట ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. ఎందుకంటే ఆయన పొలిటికల్ రాడార్లోకి ఇప్పటివరకు ఎంటర్ అవ్వాల. ఆయన ఇన్నాళ్ళు ఏం మాట్లాడినా సినిమాలనో, పోలీసులనో, కొన్ని వ్యవస్థలనో, కొన్ని సిస్టమ్ కొంతమందిని కెలికాడు. కానీ రాజకీయ నాయకుల్ని అండ్ దేశాన్ని ఒక 12 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న బీజేపీని ఎవరూ కెలకలేదు. కానీ ఇప్పుడు ఆయన కాషాయ దళం అనేసరికి, ఆరెంజ్ ఆ బత్తాయి ఆ రంగు చూపించి దాన్నే పదే పదే ప్రస్తావించేసరికి, దేశాన్ని దోచుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా అనేసరికి ప్యూర్లీ బీజేపీనే కెలికినట్టు. సో అతనికి ఉంటే ఉండొచ్చు కాక, 50 లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్లు సబ్స్క్రైబర్లు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అతని ఛానల్ వ్యూస్ పడిపోయిన మాట వాస్తవం. అతని ఛానల్ వ్యూస్ ఏదైనా వీడియో పెడితే 24 గంటల్లో మోర్ దాన్ 1 మిలియన్ రావాలి. అటువంటిది ఆయన ఇప్పుడు వీడియోకి అన్ని రావట్లేదు, మ్యాక్సిమం 3-4 లక్షలు వస్తున్నాయి అంతే. సో అంటే అయితే ఇన్స్టాగ్రామ్లో అతను వార్నింగ్ వీడియోలే చేస్తున్నాడు, దానికి వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఎందుకంటే అతను వార్నింగ్ వీడియోలు, సెటైరికల్ వీడియోలు, క్షమించండి అని హెడ్డింగ్ పెట్టి ఆ క్షమించడంలో కూడా వెరైటీగా మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నాడు బెదిరింపు దూరంలో. సరే ఇవన్నీ ఎన్నాళ్ళు వర్కౌట్ అయ్యాయండి. కానీ ఇప్పుడు ఒక లెక్క అని ఎందుకు అంటున్నానంటే బీజేపీని గెలికాడనమాట. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఆల్రెడీ హిందూ దేవతలను అవమానించడం ద్వారా, హిందూ దేవతల మీద ఆయన అలా మాట్లాడడం ద్వారా వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, లక్షలాది మంది అన్ఫాలో కొట్టారు, అండ్ ఛానల్ రీచ్ బాగా పడిపోయింది, బాగా డౌన్ఫాల్ అయింది ఛానల్ రీచ్. అక్కడి నుంచి అక్కడితో ఆగకుండా బీజేపీ జోలికి వచ్చాడు. సో ఇప్పుడు బీజేపీ రాడార్లోకి ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువరాతి, ఆయన బీజేపీకి కొరకరాని కొయ్యే దేశంలో, కానీ ఆయన సిస్టమేటిక్గా మాట్లాడతాడు, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, లీగల్ అండ్ లాజికల్గా మాట్లాడతాడు. నరేంద్ర మోదీ గారిని బీజేపీని టార్గెట్ చేస్తూ అతను వీడియోలు చేశాడంటే చూస్తారు, యాంటీ బీజేపీ ఫాలోవర్స్ అందరూ చూస్తారు. ఎందుకంటే అతను అబద్ధం చెప్పడు, బూతులు మాట్లాడు, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట, అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉండదు. కానీ అన్వేష్ది సిల్లీగా, అన్ప్రొఫెషనల్గా, ఇమ్మెచ్యూర్డ్గా, చాలా దరిద్రమైన భాష ఉంటుంది. ప్లస్ అతను ఏమైనా పెద్ద ప్రూఫ్స్ పట్టుకుంటాడా బీభత్సంగా అంటే కాదు, లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ చాలామందికి నచ్చదు. అతను నిన్నాళ్ళు ఫాలో అయ్యింది కేవలం అతను చూపించే అమ్మాయిలను చూడడానికో, ఆ అమ్మాయిల మీద అతను వేసే డైలాగులు విని ఎంజాయ్ చేయడానికో, లేదా అతను మాట్లాడే బూతులు, ఆ సిల్లీ కామెంట్స్ చూడడానికో మాత్రమే అతను ఫాలో అయ్యారు లక్షలాది మంది. నిజంగా అతను చూపించే వరల్డ్ టూరు అతనికంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాలను చూపించేవాళ్ళు. కానీ ఇన్నాళ్ళు ఫాలో అయ్యి భరించారు. కానీ ఇప్పుడు అతను కెలక్కొండవన్నీ కెలుగుతున్నాడు. చివరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళ వరకు వచ్చాడు కాబట్టి బీజేపీ రాడార్లోకి ఎంటర్ అయిన వాళ్ళని వాళ్ళు సాధారణంగా వదిలిపెట్టరు. అందుకని ఇప్పుడు ఇతని మీద కూడా నిఘా ఉంది. ఈయన ఏ దేశాల్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా మొత్తం కనిపెడుతున్నారు. అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అతని పాస్పోర్టు, అతని వ్యవహారాలన్నిటి మీద కూడా ప్రస్తుతానికి నిఘా ఉందన్నమాట. సో మేబీ అతని మీద అంటే వెళ్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం వాళ్ళతో మాట్లాడి చట్టపరంగా అతను తీసుకురావాలి. లేదు కొన్నాళ్ళు ఓపిక బట్టి ఐబొమ్మ రవి చూడండి, ఎన్నాళ్ళు ఉంటారండి మన భారతదేశంలో పుట్టి, మన తెలుగు వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి ఎన్నాళ్ళు ఉంటారు, ఏదో ఒక పని మీద రావాలిగా, అలా వచ్చినప్పుడు వేసేయాలి.
సో ఆ రెండిట్లో ఏం చేస్తారు? పోలీసుల మీద అయితే మాత్రం ప్రెజర్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 కేసులు నమోదయ్యాయి, మరో 20కి పైగా కంప్లైంట్లు రెడీగా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కట్టిన కంప్లైంట్లు ఉన్నాయి, ప్లస్ బీజేపీ నాయకుల మీద కేంద్ర హోంశాఖ ఒత్తిళ్ళు ఉన్నాయి. బీజేపీ నాయకులందరూ కూడా కేంద్రానికి చెప్పడం, కేంద్ర హోంశాఖ ఏమో ఫాలోఅప్ మొదలు పెట్టడం, హైదరాబాద్ పోలీసులు ఏమో మెయిల్ పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగాయి. సో మొత్తానికి అన్వేష్ ఆట బీజేపీ వాళ్ళు కట్టడి చేస్తారా, లేదా నిజంగా అన్వేష్ చెప్తున్నట్టు దేశంలో ఉన్న సమస్యల మీద పోరాడే క్రమంలో బీజేపీని ఏమైనా కదిలిస్తాడా, బీజేపీని ఏమైనా ఇంకా ధాటిగా కెలుకుతాడా అనేది చూడాలి. చాలా ఆసక్తికర అంశం ఇది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీకు వస్తుంది కదా, లడ్డూపల్లెం.com అని వస్తుంది కదా, వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, బాదము, జీడిపప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లాంటివి, అలాగే నట్స్, సీడ్స్, అవిసె గింజలు, పొత్తిరుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా లాంటి సీడ్స్తోనూ ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి. ఇవన్నీ అలాగే వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అండ్ రకరకాల కారపొళ్ళు ఉంటాయి, హెల్దీ పౌడర్స్, పాలల్లోనూ వేడి నీళ్ళలోనూ వేసుకొని తాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, డ్రై డేట్స్ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు బయట ఎక్కడ దొరకవు. వీళ్ళు ప్యూర్ ఆర్గానిక్ వేలో రైతులు పండిస్తున్న వీళ్ళు నేరుగా కొనుగోలు చేసి తయారు చేస్తున్నారు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, చాలామందికి అరిసెలో లేదంటే బొబ్బట్లో లేదంటే ఇంకా ఈ పూతరేకులు లాంటివి కావాల్సి వస్తాయి. సో వీళ్ళు గోదావరి జిల్లాలో వాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా అవన్నీ తయారు చేస్తున్నారు. ఈవెన్ ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే సప్లై చేస్తారు. తక్కువ రేటు, తక్కువ మార్జిన్తో ఇస్తున్నారు. డిస్కౌంట్లు ఉన్నాయి, అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేయడం ద్వారా బుక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.